వినడం దైవాన్ని తాకే మనస్సు యొక్క శక్తి. ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండు. చుట్టూ శబ్దాల మధ్య మనస్సు ఎక్కడో పరిగెడుతుంది. కానీ ఎవరో లోపల ఒక స్వరం చెబుతుంది, నువ్వు కేవలం విను. వినడంలోనే దైవం దాగి ఉంది. వినడం అంటే ఏమిటి? వినడం అంటే శబ్దం వినడం కాదు, మనస్సుతో అనుభవించడం. దైవగీతం వినేటప్పుడు మన హృదయం మోగితే అది కేవలం చెవులతో కాదు, ఆత్మతో వినడం. వేదాలు చెబుతున్నాయి, శ్రవణం అంటే వినడమే మొదటి భక్తి మార్గం. అంటే భగవంతుని గుణాలు, కథలు, పేర్లు వినడం ద్వారా మనలో భక్తి మేల్కొంటుంది. ఆధ్యాత్మిక వినడం యొక్క శక్తి. ఒక్కసారి భజన విను, స్వరంలో దాగి ఉన్న దైవతను అనుభవించు. మనస్సు గందరగోళంలో ఉన్నప్పుడు మంత్రధ్వని వినడం అంటే మేఘాల మధ్య నుండి వెలువడిన సూర్యరశ్మిలా శాంతిని అందిస్తుంది. భక్తి గీతం మనస్సులో వేరే లోకాన్ని తెరుస్తుంది. అక్కడ అహంకారం లేదు, కోపం లేదు, భయం లేదు. అక్కడ కేవలం శాంతి, విశ్వాసం, ప్రేమ మాత్రమే ఉంటాయి. మానసిక ప్రయోజనాలు. వినడం వల్ల శాంతి. వినడం ద్వారా మెదడు తక్కువ దౌర్భాగ్యంగా ఉంటుంది. మంత్రాలు వినడం వల్ల మెదడు తరంగాలను సమతుల్యం చేస్తుంది. ధ్యాన స్థితి. వినడమే ఒక ధ్యానం. శబ్దంలో కూరుకుపోయినప్పుడు మనస్సు ఇక్కడ ఉంటుంది. సానుకూలత. ఆధ్యాత్మిక వ్యాఖ్యలు మనలో ప్రేమ, దయను పెంచుతాయి. నిర్మలమైన ఆలోచన. దైవ స్వరాలు మన ఆలోచనలను శుభ్రం చేస్తాయి. భయాల నివారణ. భజన మనలో భయం తొలగిస్తాయి, నమ్మకం పెంచుతాయి. మనస్సు కేంద్రీకరణ. వినడం మనలో కాన్సంట్రేషన్ పెంచుతుంది. అంతర్మదనానికి ద్వారం. లోపల దాగి ఉన్న నేను అనే స్వరాన్ని గుర్తించడమే వినడం యొక్క పరమార్థం. వినడం ఒక సాధన, ఒక యాత్ర. దేవుని పేరు వినడం అంటే దైవ స్వరాన్ని హృదయంలో స్థాపించడం. గురువు వాక్యాన్ని వినడం అంటే జ్ఞానాన్ని హృదయంలో వెలిగించడం. వినడమే ఒక పూజ, వినడమే ఒక ధ్యానం, వినడమే ఒక మార్గం. దైవానికి దగ్గరయ్యే సులువైన మార్గం. వినడం ద్వారా మనం లోపలికి ప్రయాణిస్తాం. చుట్టూ శబ్దాల మధ్య మనం నిశ్శబ్దాన్ని కనుగొంటాం. ఆ నిశ్శబ్దమే భగవంతుడు. వినడమే మనస్సు యొక్క ద్వారం. దైవం ప్రవేశించేది దారిగా మారుతుంది. నిజమైన వినికిడి అనేది నిశ్శబ్దం అనే భాషలో ఉంటుంది. ప్రతిస్పందించడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి వినాలి. జ్ఞాని మనస్సు మాట్లాడిన దానికంటే ఎక్కువగా వింటుంది. కొన్నిసార్లు శ్రద్ధగా వినడం ఇచ్చే ఉత్తమమైన మందు.